నమస్కారం ప్రసాద్ చేస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇవి iQOO 7 అండ్ iQOO 7 లెజెండ్ ఫోన్స్ ఇవి 26వ తారీఖు అంటే మండే రోజు లాంచ్ చేస్తున్నారు సో ఇది 2 డేస్ బిఫోర్ నేను అన్బాక్సింగ్ అయితే చేస్తున్నా ఇప్పుడు వచ్చిన నాకు ఈ ఫోన్స్ వీడియోలో మనం వీటి అన్బాక్సింగ్ చేద్దాం రెండు పెద్ద డిఫరెన్స్ కూడా పెద్ద యూజ్ ఏమి ఉండదు మీకు మెయిన్ ప్రాసెసర్ డిఫరెన్స్ ఉంటుంది iQOO 7లో మీకు Snapdragon 870 ప్రాసెసర్ ఉండే iQOO 7 లెజెండ్లో వచ్చేసరికి Snapdragon 888 ప్రాసెసర్ అయితే ఉంటుంది అండ్ ఇంకో డిఫరెన్స్ వచ్చేసరికి కెమెరా దీనిలో 13 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ లెన్స్ ఉంటాయి iQOO 7 లెజెండ్లో అదే iQOO 7లో చూసుకుంటే మనకి 2 మెగాపిక్సెల్ మోనో కెమెరా ఉంటుంది దాని ప్లేస్లో అండ్ హైఫై చిప్ కూడా ఉంటుంది రెండు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి కాకపోతే iQOO 7 లెజెండ్లో మీకు హైఫై చిప్ ఉంటుంది సో మీకు ఇంకా బెటర్ ఆడియో వస్తుంది అంతే డిఫరెన్సెస్ అయితే పెద్దగా యూస్గా అయితే ఏం లేవు ఇంకా ఒకసారి మనం వీటిని అన్బాక్సింగ్ అయితే చేద్దాం రెండు మోడల్స్ చూసుకుంటే సార్వేలు కూడా మెన్షన్ చేశారు ఇది iQOO 7 లెజెండ్ వచ్చేసరికి హెడ్ సార్వేల్ 1.23 వాట్ పర్ కేజీ ఉంది బాడీ సార్వేల్ 0.65 వాట్ పర్ కేజీ ఉంది iQOO 7 హెడ్ సార్వేల్ 0.97 వాట్ పర్ కేజీ అండ్ బాడీ సార్వేల్ వచ్చేసరికి 0.76 వాట్ పర్ కేజీ ఉంది రెండు 12GB ర్యామ్ 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తున్నాయి అండ్ ఇక్కడ 5G బ్యాండ్స్ కూడా మెన్షన్ చేస్తారు 4G 5G బ్యాండ్స్ 5G బ్యాండ్స్ చూసుకుంటే ఇక్కడ ఒకటే ఉంది N78 బ్యాండ్ ఉంది iQOO 7లో iQOO 7 లెజెండ్లో వచ్చేసరికి N1, N3, N28, N41, N78 బ్యాండ్స్ అయితే 5G సపోర్ట్ బ్యాండ్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఇంకా మనం అన్బాక్స్ చేద్దాం వీటిని ఇక్కడ చూస్తే మనకి ప్రైజెస్ చూసుకుంటే 48,999 ఉంది ఇది వచ్చేసరికి 00 ఉంది అంత ప్రైస్ అయితే ఉండదు 48,999 అయితే ఉండదు 40,000 లోపే మనం iQOO 7 లెజెండ్ అయితే చూడొచ్చు ఇవి బాక్సెస్ అయితే ఇక్కడ బాటంలో సీల్స్ అయితే ఉన్నాయి ఒకసారి వీటిని బ్రేక్ చేద్దాం మాన్స్టర్ ఇన్సైడ్ దీనిలో కూడా మాన్స్టర్ ఇన్సైడా లేదు iQOO ఇది వచ్చేసరికి మోటార్ స్పోర్ట్ ఎడిషన్ ఇది వచ్చేసరికి నార్మల్ అండ్ ఇక్కడ చూస్తే ఫస్ట్ సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది అండ్ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి సారీ వాళ్ళు ఇక్కడ కూడా మెన్షన్ చేశారు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేసి ఉన్నాయి అండ్ లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి మెన్షన్ చేశారు ఇక్కడ వారంటీ ఇన్ఫర్మేషన్ క్విక్ స్టార్ట్ ఇవన్నీ ఉంటాయి అండ్ నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఉంది iQOO 7 ఇక్కడ చూడొచ్చు అండ్ బ్యాటరీ కూడా మీకు iQOO 7లో 4400 mAh బ్యాటరీ ఉంటుంది iQOO 7 లెజెండ్లో 4000 mAh బ్యాటరీ ఉంటుంది అదొక డిఫరెన్స్ కూడా ఉంటుంది రెండిట్లో మీకు 66 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది స్క్రీన్ గార్డ్ ప్రీ అప్డేట్ వస్తుంది అండ్ స్క్రీన్ గార్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది థిక్ ఉంది అండ్ కేస్ కూడా ఉంటుంది బాక్స్లో ఇంకా మనం కేస్ వేసి చూద్దాం తర్వాత iQOO 7 లెజెండ్ కూడా చూపిస్తాను ఫస్ట్ iQOO 7 చూద్దాం మొత్తం ఏమొస్తున్నాయి కేసెస్ క్లియర్ కేస్ ఇది కేస్ క్వాలిటీ కూడా బాగుంది అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు కేస్ స్క్రీన్ గార్డ్ అయితే మంచిగా ఉన్నాయి అండ్ ఇంకా మనకి లోపల టైప్ సి కేబుల్ ఇది టైప్ సి కేబుల్ ఉంది డాంగిల్ అయితే ఏం లేదు మేబీ 3.5 ఫోన్ జాక్ లేదు ఇక్కడ 3.5 ఫోన్ జాక్ అయితే లేదు కాకపోతే డాంగిల్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు బాక్స్లో అయితే టైప్ సి కేబుల్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఛార్జర్ ఇది 66 వాట్ ఫాస్ట్ ఛార్జర్ మ్యాక్సిమం అవుట్పుట్ 20 వాట్ 3.3 ఆంపియర్ 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది ఇవి కంటెంట్ అయితే బాక్స్లో అన్నీ పక్కా పెట్టేద్దాం అండ్ ఇది వచ్చేసరికి iQOO 7 లెజెండ్ సో దీనిలో కూడా మనకి సేమ్ అవే ఉంటాయి డాక్యుమెంట్స్ కొన్ని ఉన్నాయి కారు ఉంది ఈ కారు మనకు పంపించారు కూడా అంటే కారు పంపించలేదు కారు బొమ్మ పంపించారు సిమ్ ఎజెక్టర్ పిన్ కనిపిస్తుంది ఇక్కడ అండ్ నెక్స్ట్ మొబైల్ ఫోనే ఉంది ఇది iQOO 7 లెజెండ్ ఇక్కడ చూడొచ్చు అండ్ లోపల కేస్ కూడా కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది ఇక్కడ చూడొచ్చు కేసు నార్మల్ దానిలా లేదు ఎక్కువగా మనకి సేమ్ ఇవి మెన్షన్ చేశారు మోటార్ స్పోర్ట్ iQOO ఇది కేస్ చూస్తే మాత్రం కొద్దిగా డ్యామేజ్ చేస్తుంది ఏదైతే డిజైన్ ఉందో డిజైన్ కొద్దిగా డ్యామేజ్ చేస్తుంది దీన్ని పైకి తీసుకెళ్ళినా కొద్దిగా బాగుండేది సో ఇది మనకి నా వర్క్ అయితే మాత్రం కేసు యూజ్ చేయడం బెటర్ దీన్ని బాగుంది ఫోన్ లుక్ అయితే అండ్ నెక్స్ట్ మిగతా కంటెంట్స్ తెలిసిన సేమ్ దానిలో ఏమైనా అవే ఉన్నాయి టైప్ సి కేబుల్ అండ్ ఇది కూడా 66 వాట్ ఛార్జర్ దీంట్లో తేడా అయితే ఏం లేదు అండ్ ఇవి మనకి మొబైల్స్ అయితే iQOO 7 అండ్ iQOO 7 లేదండి ఒకసారి మనం ఇట్లా స్విచ్ ఆన్ చేద్దాం iQOO 5G పవర్ బ్యాండెడ్ అని వచ్చింది క్విక్గా సెటప్ చేద్దాం ఇది కూడా స్విచ్ ఆన్ చేసేద్దాం సెటప్ చేసేద్దాం దీని బటన్ కొద్దిగా బ్లూ కలర్లో ఉంది ఇక్కడ చూడొచ్చు ఫిజికల్ అవరీ కూడా పెద్ద తేడా అయితే ఏం లేదు రెండు సేమ్ ఉన్నాయి సో ఒకసారి మనం ఫిజికల్ అవరీ చూస్తే ఇది iQOO 7ది సో అది ఒకటి చూపిస్తా ఎందుకంటే రెండు ఒకటే ఉన్నాయి టాప్లో మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కనిపిస్తుంది బాటంలో చూసుకుంటే టైప్ సి పోర్ట్ ఉంది అండ్ స్పీకర్ ఉంది అండ్ ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది ఇక్కడ వచ్చేసరికి సిమ్ ట్రే ఉంది ఇక్కడ మనకి సిమ్ ట్రే చూసుకుంటే డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు ఓన్లీ 2 సిమ్ కార్డులు అయితే మీరు పెట్టుకోవచ్చు
వాటర్ సీలింగ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు. సపరేట్ వాటర్ రేటింగ్ అయితే ఏం తీసుకోలేదు, కాకపోతే సీలింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ సిమ్ కార్డ్ ఒకసారి చెక్ చేద్దాం. ఇది కూడా అంతే సేమ్, మనకి 2 సిమ్ కార్డు పెట్టుకోవచ్చు. మైక్రోఎస్డి కార్డ్ సపోర్ట్ అయితే లేదు. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి నేను రివ్యూలో అప్డేట్ చేస్తాను. ఎగ్జాక్ట్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదు, ఇదేంటియో రివ్యూలో అప్డేట్ చేస్తాను. రివ్యూ చెక్ చేయండి ఒకసారి. ఫ్రెండ్స్ అన్నింటిలో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే ఉంది. 2.4 and 5 GHz బ్యాండ్స్ అయితే డిటెక్ట్ చేసినాయి. ఫ్రెండ్స్ ఇది మనకి హోమ్ స్క్రీన్ iQOO 7 లెజెండ్ది. వాల్పేపర్ చేంజ్ చేద్దాం. వాల్పేపర్ కొద్దిగా గీతలు పడినట్లు కనిపిస్తుంది, ఏదో పెడదాం. డిస్ప్లే అయితే బాగుంది, AMOLED స్క్రీన్ కాబట్టి మనకి చూడొచ్చు. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. అంటే మనకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తున్నాయి 2 ఫోన్స్. మీకు సేమ్ డిస్ప్లే సైజ్, సేమ్ క్వాలిటీ, ఎక్కడ తేడా అయితే మీకు ఉండదు. డిస్ప్లేలో మనకి స్క్రీన్ రిఫ్రెష్ రేట్లోకి వెళ్తే ఇక్కడ మనకి స్మార్ట్ స్విచ్ కూడా ఉంది. సో ఆటోమేటిక్గా స్విచ్ అవుతూ ఉంటుంది. 120 ఉంది, 60 మ్యాక్సిమం 120 వరకు మనకి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి దీనిలో మనకి MEMC కూడా ఉంటుంది డిస్ప్లేలో. సో మోషన్ ఎస్టిమేషన్, మోషన్ కంపెన్సేషన్. అండ్ దీంతోపాటు దీంట్లో మనకి డ్యూయల్ చిప్ ఉంటుంది. డ్యూయల్ చిప్ అంటే సపరేట్గా మనకి డిస్ప్లేకి సపరేట్గా ఒక చిప్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. ఇది ఏం చేస్తుందంటే మీకు ప్రాసెసింగ్ చేస్తుంది ఇమేజ్ని. మీకు HDRలో ఉన్న ఇమేజ్ని కూడా HDRలోకి కన్వర్ట్ చేసి మనకి క్వాలిటీ ఇంప్రూవ్ చేసి చూపిస్తుంది. ముఖ్యంగా గేమ్స్ ఆడేటప్పుడు మీకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు క్వాలిటీ, ఇమేజ్ క్వాలిటీ, మీరు ఏదైతే గేమ్ ఆడుతుందో దాని క్వాలిటీ మొత్తం, గ్రాఫిక్స్ మొత్తం ఇంప్రూవ్ అవుతుంది. సో డిస్ప్లేలో సపరేట్ చిప్ అయితే ఉంది. ఇది దీనిలో ఒకటి స్పెషల్ ఫీచర్ అని చెప్పొచ్చు. అండ్ ర్యామ్ కూడా ఎక్స్టెండెడ్, మనకి రామ్ నుంచి మనకి ఎక్స్ట్రాగా ర్యామ్ కూడా తీసుకొని వర్క్ అవుతుంది. సో అది కూడా దీనిలో అయితే ఉంది. సో ఇవి కొన్ని ఫీచర్స్ వీళ్ళు మోస్ట్లీ గేమింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసి తీసుకొని వస్తారు, అందుకే మనకి ఇట్లాంటి ఫీచర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చి 12 GB + 3 GB నేను చెప్పా కదా ఆల్రెడీ. సో రామ్ నుంచి ఇది తీసుకుంటుంది వర్చువల్ ర్యామ్. సో ఇది కూడా మీకు ఉపయోగపడుతుంది. Android 11 మీద రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. అండ్ స్టోరేజ్ అండ్ ర్యామ్ చూద్దాం, ఎంత స్టోరేజ్, ఎంత ర్యామ్ ఫ్రీ వస్తున్నాయో. ర్యామ్ మనకి 3.37 GB యూజ్ అయినట్లు చూపిస్తుంది 12 GBలో. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి 8.63 ర్యామ్ అయితే ఫ్రీగా వస్తుంది. స్టోరేజ్ చూసుకుంటే మనకి దగ్గర 20.78 GB యూజ్ అయినట్టు చూపిస్తుంది. దగ్గర 235 GB స్టోరేజ్ అయితే ఫ్రీగా వస్తుంది. దీనిలో మైక్రోఎస్డి కార్డ్ లేదు. సో ఏదైతే స్టోరేజ్ మీకు బాక్స్ వస్తుంది దాన్ని మీరు యూజ్ చేసుకోవాలి. UI చూసుకుంటే మనకి ఫన్ టచ్ OS మీద రన్ అవుతుంది. ఫన్ టచ్ OS 11.1 మీద రన్ అవుతుంది. కెమెరా విషయానికి వస్తే మాత్రం దీనిలో 3 కెమెరాస్ ఉంటాయి. రెండింటిలో 3 కెమెరాసే ఉంటాయి. ఇక్కడ దీనిలో మనకి 3 కెమెరాసే ఉన్నాయి. సో కెమెరాస్ వచ్చేసరికి మెయిన్ కెమెరా రెండింటిలో సేమ్ 48 MP మెయిన్ కెమెరాతో వస్తున్నాయి. 13 MP వైడ్ యాంగిల్ కెమెరా, ఇది కూడా సేమ్. డిఫరెన్స్ వచ్చేసరికి దీనిలో మనకి 2 MP మోనోక్రోమ్ కెమెరా ఉంటుంది. అండ్ దీనిలో వచ్చేసరికి 13 MP పోర్ట్రేట్ లెన్స్ ఉంటాయి. iQOO 7 లెజెండ్లో 13 MP పోర్ట్రేట్ లెన్స్, అదొకటి డిఫరెన్స్. రెండిట్లో మళ్ళీ ఫ్రంట్ కెమెరా సేమ్, ఫ్రంట్ 16 MP కెమెరాస్ అయితే ఉంటాయి. కెమెరా ఇంటర్ఫేస్ అయితే మోస్ట్లీ మీకు సేమ్ ఉంటుంది, ఎక్కడ తేడా ఉండదు. ఇక్కడ చూడొచ్చు కెమెరా ఇంటర్ఫేస్ 2 ఫోన్స్లో మీకు సేమ్ ఉంది. అండ్ స్టోరేజ్ కూడా మీకు 12 GB 256 GB కాబట్టి రెండిట్లో మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టోరేజ్ ఇందాక ఏది చెప్పాను అదే ఉంటుంది. ఇక్కడ కెమెరా UIలో కూడా మీకు ఏం డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు. కాకపోతే ఇక్కడ మనకి పోర్ట్రేట్ లెన్స్ అయితే ఉంటాయి. దీనిలో కూడా మనకి పోర్ట్రేట్ అయితే ఉంటాయి, అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 2x వరకు మనం జూమ్ చేయొచ్చు పోర్ట్రేట్లో. సపరేట్ లెన్స్ ఉన్నాయి కాబట్టి దీనిలో అయితే మనకి ఆప్షన్ అయితే లేదు. సో అదే మనకి డిఫరెన్స్ అయితే. ఒకసారి మనం ఆప్షన్స్ చూస్తే కెమెరా మొత్తంలో ఇది వచ్చేసరికి ఫోటో, ఇది వచ్చేసరికి వీడియో, అండ్ నైట్ మోడ్ కూడా ఉంది. వీడియో ఎంత రికార్డ్ చేయొచ్చు చూద్దాం. మ్యాక్సిమం 4K వరకు ఉంది. 4K 60 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. మూవీ ఫ్రేమ్ కూడా ఉంది. పైన కింద బ్లాక్ బార్స్ అయితే వస్తాయి దీనిలో. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు చూద్దాం. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మ్యాక్సిమం 1080 వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ మిగతా ఆప్షన్స్ చూసుకుంటే పోర్ట్రేట్లో ఉన్న ఆప్షన్స్ ఉన్నాయా, పోర్ట్రేట్ స్టైల్లో ఇక్కడ చూడొచ్చు. న్యాచురల్, వింటేజ్, ఫ్లాష్ పోర్ట్రేట్ కూడా ఉంది. సో ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్, ఎందుకంటే మీకు Vivo X60 Proలో కూడా చూపించాను. సో ఇక్కడ మనకి ఫ్లాష్ అయితే వస్తుంది. ఇది నేను Vivo X60 Pro రివ్యూ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, కెమెరా రివ్యూ. సో ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్. దీని ఫొటోస్ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు కొన్ని తీసి. సో ఇది బడ్జెట్లో వస్తుంది కాబట్టి, ఎందుకంటే అది మనం ఎఫర్ట్ చేయలేం, ఇది ఎఫర్ట్ చేయొచ్చు. బడ్జెట్లో వస్తుంది కాబట్టి ఈ ఫీచర్ చాలా బాగుంటుంది. సో పోర్ట్రేట్ స్టైల్స్ అయితే ఉన్నాయి. సో ఇవైతే రిమూవ్ చేయలేదు. సో ఇది చాలా యూస్ఫుల్ ఇది. అండ్ నెక్స్ట్ ఇంకా నైట్ మోడ్లో చూసుకుంటే ఇక్కడ మనకి నైట్ పానోరమా ఉంది. సో ఇది కూడా చూపించాను మీకు X60 Proలో. మోర్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మోర్లో మనకి మూన్ మోడ్ ఇట్లాంటివి అయితే ఏం లేవు, కానీ ప్రో స్పోర్ట్స్ మోడ్ ఉంది. డబుల్ ఎక్స్పోజర్, సో ఇది కొత్తగా చూస్తున్నా, ఇది చూడాలి. హౌ టు యూజ్ ఫ్రంట్ అండ్ రేర్ ఎక్స్పోజర్ ఇన్ రియల్ టైం. అంతే, ఫ్రంట్ కెమెరాస్, రేర్ కెమెరా డిఫరెంట్గా ఉంది, కొత్త ఫీచర్ లాగా ఉంది. ఇది నేను చెక్ చేయాలి.
చెక్ చేసి చూస్తాను. ఇది మిగతావన్నీ తెలిసినవే మనకి. 48 మెగాపిక్సెల్ మోడ్ ఉంది. స్లో మోషన్ మ్యాక్సిమం 1080p 120 fps 240 కూడా చూద్దాం. 1080p 240 fps కూడా ఉంది స్లో మోషన్. సో ఇక్కడ మీకు మంచి క్వాలిటీ వస్తుంది. 720pలో కూడా మీకు 240 వరకే ఉంది. మ్యాక్సిమం 1080p 240 స్లో మోషన్ వీడియో క్వాలిటీ అయితే. కెమెరా ఇంటర్ఫేస్ అయితే ఇది. కెమెరా ఫీచర్స్ అయితే ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఏదైతే ఇది iQOO 7 లెజెండ్ కాదని చూపిస్తుంది. దీంట్లో కూడా మ్యాక్సిమం ఉంటాయి ఈ పోర్ట్రేట్ ఫీచర్స్ ఇవన్నీ. ఇక్కడ చూడొచ్చు పోర్ట్రేట్ స్టైల్లోకి వెళ్తే ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఎక్స్ట్రాగా మోర్లో ఏమన్నా ఫీచర్స్ ఉన్నాయని చూద్దాం. మోడ్ ఇట్లాంటివి ఏం లేవు. సేమ్ కెమెరా ఫీచర్స్ రెండిట్లో మీకు సేమ్ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా పోర్ట్రేట్ స్టైల్స్ ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. నైట్ ఫ్లాష్ చేసి మీరు ఫోటో తీయొచ్చు. కంప్లీట్ డార్క్లో ఉన్నప్పుడు కూడా పోర్ట్రేట్ అయితే తీయొచ్చు ఫ్లాష్ చేసి. ఇది చాలా బాగుంటుంది ఫీచర్. ఒకసారి కెమెరా శాంపుల్ చూపిస్తే ఇక్కడ చూడొచ్చు 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ స్టెబిలైజేషన్తో కూడా వస్తుంది. సేమ్ కెమెరా మీరు వివో X60లో కూడా చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు కొన్ని ఫోటో శాంపిల్స్ అయితే వచ్చేసరికి లో లైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్. అండ్ పోర్ట్రేట్ విషయానికి వస్తే మాత్రం పోర్ట్రేట్లో మనకి డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. ఇవి నార్మల్గా అసలు ఏమి మోడ్స్ అంటే ఏమి స్టైల్ యాడ్ చేయకుండా తీసినవి. ఇవి వచ్చేసరికి వింటేజ్ పోర్ట్రేట్, ఇవి వచ్చేసరికి ఫ్రెంచ్ ఇంప్రెషన్, ఇవి వచ్చేసరికి ఫ్లాష్ పోర్ట్రేట్ మీరు డే లైట్లో యూస్ చేయకండి. లో లైట్లో కంప్లీట్ లైటే లేదు అట్లాంటి సిచ్యువేషన్లో ఫ్లాష్ పోర్ట్రేట్ యూస్ చేయండి. మీకు మంచి పోర్ట్రేట్ షాట్స్ అయితే మీరు తీయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్ డే లైట్ కండిషన్లో 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది కాబట్టి మీకు బాగానే వస్తాయి. ఇవి వచ్చేసరికి లో లైట్ శాంపిల్స్. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసి మ్యాక్రో షాట్స్ కూడా తీయొచ్చు మీరు. సపరేట్ మ్యాక్రో కెమెరా లేదు కాకపోతే మ్యాక్రో షాట్స్ మీరు వైడ్ యాంగిల్ తీయొచ్చు కాబట్టి చాలా బాగా వస్తాయి. 13 మెగాపిక్సెల్ క్వాలిటీ కాబట్టి మీకు మ్యాక్రో షాట్స్ మీకు క్లీన్గా కనిపిస్తున్నాయి. ఈ ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. ఫ్రంట్ కెమెరా మనకి పోర్ట్రేట్ ఎఫెక్ట్ అయితే రావట్లేదు, మేబీ గ్లిచ్ ఉన్నట్లు ఉంది. సో కొన్ని శాంపిల్స్ చూపిస్తాను నార్మల్ ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. అండ్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా లో లైట్ కండిషన్ తీసిన శాంపిల్స్. ఇంకా iQOO 7 లెజెండ్ విషయానికి వస్తే మీకు సేమ్ అవే కెమెరాస్ ఉంటాయి కాకపోతే పోర్ట్రేట్ 13 MP కెమెరా ఉంటుంది కాబట్టి మీరు 2x వరకు జూమ్ కూడా చేయొచ్చు. 2x వరకు జూమ్ చేసుకొని పోర్ట్రేట్ సెట్ తీయొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఇవి నార్మల్, ఇవి వచ్చేసరికి 2x జూమ్. ఇవన్నీ iQOO 7 లెజెండ్లో తీసినవి. సో ఇట్లా కూడా మీరు తీసుకోవాలనుకుంటే తీయొచ్చు. 2x జూమ్ చేసుకోవడం మంచి షార్ట్స్ అయితే తీసుకోవచ్చు. 50mm పోర్ట్రేట్ లెన్స్ ఇది. సో పోర్ట్రేట్ షార్ట్స్ మీకు ఇంకా బెటర్ అడ్వాంటేజ్ ఉంటుంది iQOO 7 లెజెండ్లో. ఫ్రెండ్స్ సెన్సర్స్ అయితే మనకు అన్నీ ఉన్నాయి. యాజ్లోమీటర్ ఉంది, జైరోస్కోప్ ఉంది, మ్యాగ్నెటోమీటర్ అన్ని సెన్సర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటాయి, చాలా యాక్యురేట్ ఉంటాయి. DRM ఇన్ఫో చూసుకుని రెండింటిలో మనకి L1 సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఒకసారి అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లే చేసి చూద్దాం. మ్యాక్సిమం ప్లే అయితే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు రెండు ఫోన్స్ మనకి HD క్వాలిటీలో ప్లే చేస్తున్నాయి. అండ్ రెండింటిలో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఒక దానిలో ప్లే చేద్దాం, మీకు ఒక ఐడియా వస్తుంది. సీరియస్ ప్రిపేర్ అవుతున్నా ఊకే ఫోన్లు చేయకుర్రి. ఏం శ్రీకాంత్ హైదరాబాద్ పోతున్నావుట? ఏం లేదు, మంచి సంబంధం వచ్చింది. 20 ఎకరాల పొలం ఇస్తా అంటున్నారయ్యా. అచ్చా పిల్లనియరా? ఈరోజు మనకి డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. అండ్ సౌండ్ కూడా స్టీరియో స్పీకర్స్ కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్ బాగుంది. దీనిలో కూడా ఒకసారి చూద్దాం. హైదరాబాద్ పోతున్నావుట? ఏం లేదు, మంచి సంబంధం వచ్చింది. 10 తులాల బంగారం 20 ఎకరాల పొలం ఇస్తా అంటున్నారయ్యా. రెండు సేమ్ ఉన్నాయి మనకి, డిస్ప్లే క్వాలిటీ కానీ అండ్ సౌండ్ కూడా రెండు అవుట్పుట్ అయితే సేమ్ ఉన్నాయి. అండ్ డిజైన్ పరంగా చూసుకుని మాత్రం కొద్ది డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. రెండు డిజైన్ కంప్లీట్ డిఫరెంట్. కెమెరా సెటప్ కానీ ఇది మొత్తం స్పెషలైజేషన్ కాబట్టి మనకి ఇది రేస్ ట్రాక్ని ఇన్స్పైర్గా తీసుకొని వీళ్ళు ఇది డిజైన్ చేస్తారు మనకు అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి నార్మల్ డిజైన్లో వస్తుంది. అండ్ ఇంకా గేమింగ్ విషయానికి వస్తే మాత్రం రెండు మీకు గేమింగ్ పరంగా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీకు ఈవెన్ 870 ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసరే, 888 ప్రాసెసర్ ఇంకా బెటర్ ప్రాసెసర్ దాంతో కంపేర్ చేస్తే. 870 మీకు లాస్ట్ జనరేషన్ 865తో కంపేర్ చేస్తే ఇంకా మనకి బెటర్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఒకసారి పబ్జీ చూద్దాం రెండు ఏ గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేయగలుగుతున్నాయో. ఫ్రెండ్స్ గేమ్ అయితే ఇన్స్టాల్ చేసేస్తాను. ఇది వచ్చేసరికి లెజెండ్, ఇది వచ్చేసరికి iQOO 7. సో రెండిట్లో పబ్జీ ఇన్స్టాల్ చేస్తాను, చూద్దాం గ్రాఫిక్స్లో ఏమైనా చేంజ్ ఉంటుందేమో. లెజెండ్ గ్రాఫిక్స్లో చూస్తే మనకి స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ఉంది, HDR ఎక్స్ట్రీమ్ ఉంది, అల్ట్రా HD గ్రాఫిక్స్ అయితే ఉంది. అండ్ దీనిలో కూడా మనకి సేమ్ అన్నీ ఉంటాయి మ్యాక్సిమం. ఇక్కడ చూడొచ్చు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్, HDR ఎక్స్ట్రీమ్ అండ్ అల్ట్రా HD అన్ని గ్రాఫిక్స్ అయితే ఉన్నాయి. సో ఏ ఫోన్ తీసుకున్నా కానీ మీరు రెండు ఫోన్స్లో మీకు పబ్జీ ఏ గేమ్ వేసినా కానీ మీరు చాలా బాగా హ్యాండిల్ చేస్తాయి. ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది. పవర్ఫుల్ ప్రాసెసర్సే, ట్రిప్లెట్ కొద్దిగా పవర్ఫుల్, ఇంకా పవర్ఫుల్ ఉంటుంది 870తో కంపేర్ చేస్తే. 870 కూడా మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. పబ్జీ ఏ గేమ్ వేసినా కానీ మీకు చాలా బాగా హ్యాండిల్ చేయొచ్చు. ఒకసారి ఒక గేమ్ ఆడదాం, 870లో ఆడదాం. ఇది iQOO 7.
ఫ్రెండ్స్ గేమ్ అయితే చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఈవెన్ 870 కూడా మీకు చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. గేమింగ్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఏది తీసుకున్నాక మీకు బాగుంటుంది. అండ్ దీనిలో అయితే మీకు వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. దీనిలో వచ్చేసరికి గ్రాఫైట్ షీట్ అయితే ఉంటుంది. రెండిట్లో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఇంకా వీటి ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే మోస్ట్లీ ఇది 31-32 వేల దగ్గర పెట్టవచ్చు. iQOO 7 లెజెండ్ వచ్చేసరికి దగ్గర 39 నుంచి 40 వేల మధ్యలో అయితే ఉండొచ్చు. ప్రైస్ అయితే ఏమి ఎగ్జాక్ట్ తెలియదు, కానీ వీళ్ళు ప్రీ బుకింగ్ ఆఫర్స్ అయితే పంపించారు. ప్రీ బుకింగ్ May 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రీ బుకింగ్ చేసిన వాళ్ళకి ICICI బ్యాంక్ మీద అప్ టు 3000 రూపీస్ డిస్కౌంట్ అని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఫ్లాట్ 2000 రూపీస్ ఆఫ్ విత్ అమెజాన్ కూపన్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇది లాంచ్ రోజు మొత్తం కంప్లీట్ దీని గురించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయొచ్చు ఈ ప్రీ బుకింగ్ ఆఫర్స్ అయితే. ఇది కంప్లీట్గా iQOO 7 అండ్ iQOO 7 లెజెండ్ అన్బాక్సింగ్ వీడియో అయితే. వీడియో మీద నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.